ఛానల్. కొత్తగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం అన్బాక్సింగ్ చేయబోతే ఒక ల్యాప్టాప్ ఒకటి, సామ్సంగ్ ఎయిర్పాడ్స్ ఒకటి, అది మీకు చూపెడతాను చూడండి. మనం ఫస్ట్ అన్బాక్సింగ్ చేయబోది ఏసర్ పీడియేటర్ ల్యాప్టాప్. నా ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ వచ్చి i7 10th జనరేషన్ విండోస్ 10తో రన్ అవుతుంది. 1 TB SSD ప్లస్ 256 SSD, RTX 3060, గ్రాఫిక్ కార్డ్ 4 GB, 16 GB ర్యామ్. బాక్స్లో మనం చూసుకున్నట్టయితే ఒక ల్యాప్టాప్ బాక్స్ వచ్చింది, ఇంకోటి ఛార్జింగ్ బాక్స్ వచ్చింది, దాని పేపర్స్ డీటెయిల్స్ వచ్చాయి. నా ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసి 1,05,000. ఇది నేను యానిమేషన్ కోసం తీసుకున్నాను. చలో ల్యాప్టాప్ ఆన్ చేసేద్దాం. ఇక కొత్తగా వచ్చినప్పుడు కొత్త కొత్త పేపర్స్ తీస్తుంటే ఆ మజానే వేరప్ప. ఇంటెల్ i7 RTX 3060. ఇక్కడ మన డీటెయిల్స్ చూసుకోవచ్చు ఏమేమి ఉన్నాయి ల్యాప్టాప్లో. మన ల్యాప్టాప్ స్క్రీన్ చూసుకున్నట్టయితే 144 హెచ్తో రన్ అవుతుంది. కీబోర్డ్లో మనకి RGB లైటింగ్ ఇచ్చాడు. ఇంకా రెడ్ లైట్ వచ్చి బ్యాటరీ సింబల్, బ్లూ లైట్ వచ్చి సిస్టమ్ రన్ అవుతుందని ఇండికేషన్ చేస్తుంది. మనకి USB పోర్ట్ ఒకటి, టైప్-C పోర్ట్ ఒకటి, HDMI హెడ్సెట్ ఒకటి, విండో ఎగ్జాస్ట్ ఇచ్చాడు. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. సిస్టమ్ ఆన్లో ఉన్నప్పుడు వెనుకలో లైట్ కూడా వస్తుంది. మనకు స్క్రీన్ పైన ఎగ్జాక్ట్గా మిడిల్లో ఇక్కడ కెమెరా ఇచ్చాడు. మనకి కీబోర్డ్లో పీడియేటర్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే మనకి వచ్చేస్తుంది CB ఎంత నడుస్తుంది, GB ఎంత నడుస్తుంది మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లైటింగ్ చేంజ్ చేసుకోవచ్చు, ఇలా కావాలంటే అలా. మనకి లైటింగ్లో డైనామిక్ క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మొత్తం 5 టైప్స్ ఉంటాయి. ఏ టైప్ కావాలంటే ఆ టైప్ పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ GPU చూసుకోవచ్చు. నార్మల్ అంటే నార్మల్ చూపిస్తే, ఫాస్ట్ అంటే ఫాస్ట్. ఇక్కడ ఫ్యాన్ చూడొచ్చు. ఇప్పుడు మ్యాక్సిమం పెడతా, సౌండ్ అయినా పడుతుంది చూడండి. స్పీడ్ రన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. మ్యాక్సిమం పెడితే ఆటో అంటే దాని తగ్గట్టు ఉంటుంది. ల్యాప్టాప్తో పాటు మనం గెలాక్సీ బడ్స్ కొన్నాము, ఇది కూడా రివ్యూ చేస్తున్నాను చూడండి. ఈ బడ్స్ నేను అమెజాన్లో బుక్ చేశాను, 16,000 ప్రైస్ వచ్చేసి. ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి. నాకు బాక్స్లో ఏమి ఇచ్చాడంటే ఇయర్ పోడ్స్, ఒక కేస్ ఒకటి, మన ఇయర్ పోడ్స్ని ఫోన్ కనెక్ట్ చేద్దాం. నాకు ఓపెన్ చేయగానే మన ఫోన్లో బ్లూటూత్ ఆప్షన్ ఆన్ చేయాలి. ఫస్ట్ బ్లూటూత్ ఆప్షన్లో ఇక్కడ మనకి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో అని కనపడుతుంది, అది క్లిక్ చేయాలి. కనెక్ట్ అవుతుంది. కనెక్టెడ్ అని చూపించింది, కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మనం 1 ట్యాప్కి పాస్ అండ్ ప్లే, డబుల్ ట్యాప్కి సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది, ట్రిపుల్ ట్యాప్కి సాంగ్ బ్యాక్వర్డ్ వస్తుంది. సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, అందుకే ప్లే చేయలేను. ఇయర్ బడ్కి చూసుకున్నట్టయితే ఒక విండ్ మెష్ ఇచ్చిండు, ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చిండు, నాయిస్ కాన్సలేషన్ ఇచ్చిండు. ANC ఆన్ చేసుకున్నట్టయితే 5 hours ప్లే టైం వస్తుంది, ఆఫ్ చేసుకుంటే 8 hours వస్తుంది. టోటల్ కేజ్లో 28 hours ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చి టైప్-C ఇచ్చిండు, చాలా బాగున్నాయి. నాకైతే 15,000 వర్త్ అనిపించింది ప్రైస్ అయితే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అలానే షేర్ చేయండి మా ఛానల్ని.